చూడండి డ్రైవర్ సోదరులారా, చూడండి ఎలా కష్టపడుతున్నాము. ఈ రోడ్డు బాగాలేక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు కదా. అడిగేది హక్కు ఎవరికి ఏ గురికి లేదు కదా. అడిగితే ప్రశ్నిస్తే ఏం ప్రశ్న అడుగుతా చూడండి. ఇలా అన్యాయం కదా. ఎలా మన వెహికల్ నడపాలా, ఎలా మన యాత్రికులు వసతిగా చేర్చాలా చూడండి. చూడండి చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఈ గుడియాతం రోడ్ అనేది. అమ్మ ఒక గుంత దిగా అంటే కరెక్ట్గా 6 అడుగులు దిగి బండి ఇక్కడ మళ్ళీ ఎక్కాలి. చూడండి ఇప్పుడు వర్షం కూడా బాగా బోర్డింగ్ అయింది. అయ్యా ప్రభుత్వంలారా, కొద్దిగా 10 డ్రైవర్ సోదరి వీడియో చూసి ప్రభుత్వాలు చేర్చే విధానంగా ఆలోచన చేయండి. అధ్యక్షులారా, మన డ్రైవర్ సోదరులారా, కొత్త ఒక్కరికి యూట్యూబ్లో సెండ్ చేసి కొత్త ఒక్కరికి సెండ్ చేయండి. చూడండి ఇలా అయితే డ్రైవర్స్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూడండి ఇంకా కావున స్టార్ట్ చేస్తే 1 కిలోమీటర్ వరకు ఎలా ఉంటుంది, కానీ కిలోమీటర్ వీడియో తీయలేము కదా. 1 నిమిషం వీడియో చూడండి. పోయే గుందికి ఇలాగే ఉండాలి. అది ఊరు తమిళనాడు ఎంట్రన్స్ వచ్చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్, మన డ్రైవర్ కూడా బాగా చూడండి. ఇలా గుడియాతం రోడ్లో ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రతి ఒక్క డ్రైవర్ కూడా గుర్తుంచుకోండి. ఇది ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళలేక కోరుకుంటున్నాను. అయ్యా ప్రభుత్వంలారా, కొద్దిగా రోడ్డు పక్కన రోడ్డు వేసే నిర్మాణం కార్యక్రమం చేపట్టండి. అయ్యా ప్రభుత్వంలారా, దయవుంచి అబ్బా బండి తోలాలా, వీడియో చేయాలా, ఏం అర్థం కాదు. చూడండి ఇప్పుడు 3 నిమిషాల వరకు ఇదే ఒకటే రోడ్డు ఉండాలి. నాలో అని రాస్తా వెల్ఫేర్ నుంచి అయ్యా ప్రభుత్వం అడుగుతున్నాను. అయ్యా దయవుంచి అనుకోద్దండి, ఈ గుడియాతం రోడ్డు అనేది తొందరలో ప్రారంభించండి. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మనకు మన ప్రభుత్వాన్ని మచ్చ తేకుండా మన ప్రభుత్వం తీసుకెళ్ళి ఈ రోడ్డు త్వరలో రిపేర్ చేయండి అయ్యా అని కోరుకుంటున్నాను. నాలో వ్యవసాయ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి నీరుగుట్టి వెంకటరమణ కోరుచున్నాడు. కొత్త డ్రైవర్స్ దీన్ని గుర్తుపెట్టుకొని దీని ఆన్సర్స్ తీసుకొని ఈ వీడియో అనేది ప్రభుత్వానికి చేరాల్సిందిగా కోరుకుంటున్నాను. నాలో అనే వ్యవసాయ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి నీరుగుట్టి వెంకటరమణ.